RTI Live News. Ask for right. నమస్తే, RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను తగ్గించాలనే సంకల్పంతో పోలీస్ శాఖ అరై వలైవు ప్రచార కార్యక్రమాన్ని చేపడుతుందని, రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కార్యక్రమాన్ని బెజ్జూరు రైతు వేదికలో బెజ్జూరు ఎస్ఐ సర్తాజ్ బాషా నిర్వహించారు. సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రోడ్డు భద్రతా ప్రాముఖ్యతను ప్రతి పౌరుడి మనసులో బలంగా నాటేందుకే అరై వలైవు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రచార కార్యక్రమం ద్వారా ప్రజలకు సురక్షిత డ్రైవింగ్ సంస్కృతిని అలవాటు చేసి రోడ్డు భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వ్యాపారస్తులు, వాహనాలదారులు, మీడియా ప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యం రోడ్డు భద్రతలో తెలంగాణ దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది తమ ధ్యేయమని పేర్కొన్నారు. డీజీపీ మాట్లాడిన వీడియో వినిపించారు. అదేవిధంగా మనకు 2021 నుండి మనకు 1 మంత్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం నుండి జనవరి మంత్ని రోడ్ సేఫ్టీ మంత్ క్యాంపెయిన్ గురించి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో మనకు డీజీ సార్ ఒక వీడియో ఉంది. ఇలా విలేజ్లో ప్రోగ్రామ్ పెట్టి ఆ మెసేజ్ అన్ని విలేజెస్లో రీచ్ అయ్యే విధంగా చూడాలనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా రోడ్ భద్రత, రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది గాయాల పాలవుతున్నారు, ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, ఇవన్నిటిని తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి, మనం ఎట్లా తగ్గించుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. మనకు భారతదేశంలో మర్డర్ లాంటివి జరిగి చనిపోయిన సంఖ్య 800, కానీ మన తెలంగాణలో. కానీ రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య 7,500 నుండి 8,000. అంటే ఇట్లా ఏదైనా అఫెన్స్ జరిగి చనిపోవడం కంటే రోడ్ యాక్సిడెంట్ వల్ల 10 రెట్లు ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ 10 రెట్లు ఉన్న చనిపోతున్న సంఖ్యని ఎట్లా తగ్గించుకోవాలి. అదేవిధంగా గాయాల పాలయ్యే వాళ్ళు 25,000 మంది వరకు ఉన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే 2024 నుండి పోల్చుకుంటే 2025 కొద్దిగా తగ్గింది. కాకపోతే ఇంకా తగ్గించుకోవాలి. అది తగ్గించుకోవాలంటే ముఖ్యంగా రోడ్ సేఫ్టీ అనేది మనం పాటించాలి. మనం మెయిన్గా నివారించాలంటే చేయాల్సింది హెల్మెట్ వేసుకోవాలి. అదేవిధంగా మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వెహికల్ నడపకూడదు, డ్రంక్ అండ్ కండిషన్లో నడపకూడదు, ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ మేనర్లో నడపద్దు. అదేవిధంగా మన వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. ఒకవేళ జరగరాని ఏమైనా అనుకోకుండా జరిగినా కానీ మన వెహికల్కి ఫిట్నెస్ లేదు, ఇన్సూరెన్స్ లేదంటే ఏ విధమైన అమౌంట్ రాదు. ఇన్సూరెన్స్ సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేదంటే చిన్న యాక్సిడెంట్ జరిగినా ఇప్పుడున్న ప్రజెంట్ హాస్పిటల్ ఖర్చుల ప్రకారం చూస్తే 1,00,000 నుండి 3,00,000 ఈజీగా ఉంది. మనకు కృష్ణపల్లి రోడ్ యాక్సిడెంట్ జరిగింది. 2 ఫ్యామిలీస్ బాగా సఫర్ అయ్యాయి. అందులో చూడండి, ఒక ఫ్యామిలీ 14 లక్షల వరకు ఖర్చు అయ్యింది, ఇంకో వాళ్ళకి 10 lakhs అయింది. మరి వాళ్ళకి ఫైనాన్షియల్గా ఒక 10-20 ఎకరాలు ఉన్నోళ్ళ అంటే కాదు, 3 ఎకరాలు ఉన్నాయి. 3 ఎకరాలు అంటే బాగా ఎంత కష్టపడినా ఎకరానికి 30,000 చొప్పున 1 లక్ష రూపాయలు మీకు ఉంటాయి కాదు సంవత్సరానికి. 10 లక్షలు 14 లక్షలు అంటే ఎన్ని రోజులకు కాకపోవాలి. ఒకసారి మనం ఎప్పుడైనా బయటకు వెళ్తున్నాం, రోడ్ యాక్సిడెంట్ మనకే జరిగింది. సడన్గా మనకు రోడ్ యాక్సిడెంట్ జరిగింది, ఐసీయూలో ఉన్నాం. మనకు డబ్బులు ఎవరు ఇవ్వగలుగుతారని ఆలోచించాలి. ఇవ్వగలుగుతారు ఎవరైనా సడన్గా ఒక 5 లక్షలు 10 లక్షలు? ఎవరికి రావు. అంత ఈజీగా 5-10 లక్షలు అరేంజ్ కావాలంటే ఎవరికి రాదు. ఎవరికైనా అడగాల్సిందే, అప్పు చేయాల్సిందే. నువ్వు అప్పటి వరకు నీ భార్య నీ ఇంట్లోనే ఉండి నీ ఎటువంటి పనికి పంపలేదు. సడన్గా నీకు యాక్సిడెంట్ జరిగితే తను బయటికి వెళ్ళాల్సి వస్తుంది పని చేయడానికి. బయటి ప్రపంచం అసలు తెలియని వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చినట్టే. నువ్వు యంగ్ ఏజ్లో నీకు 20-30 సంవత్సరాల వరకు నీకు పెంచి పోషించి పెద్ద చేసిన తల్లిదండ్రులు నీ ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ మేనర్లో బండి నడిపి రోడ్ యాక్సిడెంట్ చేస్తే నెక్స్ట్ ఇంకో 20-30 సంవత్సరాలు నువ్వు బ్రతుకున్నంత కాలం వాళ్ళే నీకు చూసుకోవాలి. 30 ఏళ్ళకి వచ్చే వరకు నీ మీద ఆధారపడాల్సిన వాళ్ళు
వాళ్ళ మీద నువ్వు ఆధారపడితే నెక్స్ట్ వాళ్ళే చూసుకోవాలి. అది ఎట్లా జరుగుతుంది, వాళ్ళతో సాధ్యమవుతుందా? అయితే ఈ విషయం నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. దానికంటే ముందు ఒక చిన్న వీడియో చూద్దాం. ఈజీ సార్ ఏం చెప్తున్నారు అనేది. కార్యక్రమంగా ఒక ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించకపోవడం మాకందరికీ చాలా సంతోషాన్ని ఇస్తుంది. కార్యక్రమానికి ఒక గొప్ప ఉదయాన్ని తీసుకొస్తుందని భావిస్తున్నాం. ఈ అలై వల్లే ఉన్నది కేవలం కుటుంబ సభ్యత మీద అవగాహన కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమంలాగా ప్రజలందరూ ముందుకు తీసుకోవాలని కోరుతున్నాం. ఇది కేవలం పోలీస్ మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మనం కొందరు కాదు. ఎందుకంటే అన్నది ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. అందుకే మొత్తం సమాజానికి సంబంధించిన పద్ధతి కాబట్టి రోడ్లు మరింత సురక్షితంగా మార్చడం, ప్రమాదాలు తగ్గించడం, ప్రారంభించడమే ఈ అలై ఉద్యమ ప్రధాన లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు గమనిస్తే మన రాష్ట్రానికి 30,000 కిలోమీటర్ల అంగగా విస్తృతటువంటి ప్రాంతానికి నెట్వర్క్ ఉంది. దురదృష్టవశాత్తు ఈ రహదారులపై ఈ రోజు నుండి హెల్మెట్ ధరిస్తామని, సీట్ బెల్ట్ వేసుకుంటామని, తాగి వాహనం నడపమని, ఇలాంటి చర్యల వల్ల మా ప్రాణాలకు కానీ ఎదుటి వ్యక్తుల ప్రాణాలకు కానీ హాని కలగకుండా చూస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి చిన్నగా